ఒక బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ప్రధాన వ్యక్తి గంగిరెద్దును ఆడిస్తూ ఉంటే మిగతా వారు డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటారు. మేళతాళాలకు అనుగుణంగా గంగిరెద్దును ఆడిస్తూ ఉంటారు. వీరంతా ఒక్కో గ్రామంలో మకాం వేస్తూ గ్రామ పెద్దల అనుమతితో ఊరి మధ్యలో గాని, చౌరస్తాలో గాని లాంటి ప్రదేశంలో గంగిరెద్దుల ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటారు. తల్లిగారు వస్త్రాలు ఇస్తున్నారా? వాళ్ళ కొడుకులు, కోడళ్ళ, మనవలు, మనవ సంపదలు కూడా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ బిడ్డలందరూ నూటికి వారి నివృత్తి పొంది ధనుర్మాసం రాగానే ఇంటింటికి తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తారు. తమ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటి వాళ్లు హారతి పట్టి పూజిస్తారు. గంగిరెద్దు వాళ్లు కూడా ఎద్దు ముందు కాళ్లను ఛాతి మీద పెట్టుకుని ఆడిస్తారు. ఇంటిల్లిపాదిని తమదైన శైలిలో పొగుడుతూ ఆశీర్వచనాలు ఇస్తారు. కానీ నేడు అవి కనుమరుగవుతూ ఉన్నాయి. ఇంటింటికి వెళితే ఎంతో కొంత ధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. మరి నాకు పుట్టి పూర్వం నుంచి మరి ఈరితే ఇంటింటికి వెళ్ళి ఎద్దుని తీసుకొని వెళ్ళి ఆదాయం చేసుకొని బతుకుని. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇంటింటికి వెళ్ళి ఆదాయం చేసుకొని అలాగే పట్టు పోషించుకోవడానికి తవిడో సాల్డో బియ్యం దొరికితే ఆ బియ్యం వండుకొని తినేసి బయట నుంచి వచ్చిన 100-50 అంతో వస్తే ఆ వచ్చిన డబ్బులు అలాగా మరి తినుకొని ఉండడమే, బతకడమే అంతే తప్ప మేము చదువుకున్నా సరే మా కేటగిరీ వేరే బీసీఏ కింద వెళ్ళిపోయింది. మా కేటగిరీ వేరే, ఉద్యోగాలు గట్రా రావు, పెద్ద క్యాస్ట్ కింద వెళ్ళిపోయింది. ఆ క్యాస్ట్ కింద బాధపడాలని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మేము అన్నీ పెట్టి అన్నీ చేస్తే ఆ తర్వాత వీళ్ళు కింద పడి ఉన్నారని తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు లోను శాంక్షన్ చేసింది 30,000 రూపాయలు. ఆ 3,000 కట్టమన్నారు కానీ ఆ 3,000 కూడా మరి కట్టొద్దు అనేసారు. ఆ 30,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిందా, వైఎస్ఆర్ పార్టీలోనే మాకు ఏమి ఆదాయం లేదు. అతను మరి హిందూ కాదు కదా, మరి కానప్పుడు మాకు మరి లేదు. మరి మాకు ఇలా తిరుక్కొని ఉండడమే. పండగ పూట ఈ శ్రీకాకుళం వస్తాం, వేసిన వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు లేరు. మాకు రోజుకి ఒక 1,000 రూపాయలు, ఒక 2,000 వరకు. పండుగ రోజుల్లో 3,000, పండుగ రోజుల్లోనైతే 2,000 దొరుకుతాయి బాబు. పండుగ రోజుల్లోనంటే పండుగ, పెద్ద పండుగ, కనుమ పండుగ, పెద్ద పండుగ, ఈ 3 పండుగల్లోన మాకు దొరుకుతాయి ఆదాయం. ఆ తర్వాత మరి ఎక్కడికి వెళ్ళినా మరి లేదు బాబు. ఆ పండుగతోనే మాకు ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి మరి వాళ్ళకి ఉండడమే. మరి మాకు రూపాయి ఆదాయం ఉండదు. మాకు భూమి పుట్ర మరి ఏటి ఉండదు సార్ మాకు. అదే ఆ ప్రభుత్వం ద్వారాగా మాకు ఏదో కల్పిస్తే మాకు మంచి చేసినట్టుగా అవుద్ది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి. ప్రపంచంలో అలనాటి కళలను పాలకులు, ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ మన భారతీయ కళలు మాత్రం రాను రాను కనుమరుగవుతున్నాయి. కనీసం వీరికి పింఛను కూడా ఇచ్చే స్థితుల్లో ప్రభుత్వాలు లేవని వారు ఆవేదనను అర్థం చేసుకుని వారికి ఎంతో కొంత ఆదాయం ఇచ్చే వీలు కల్పిస్తారని కోరుకుందాం. మన భావితరాల వారికి మన కళలను బ్రతికించుకుందాం.